ఫోటోగ్రాఫర్ ద్వారా రోహిణి మొదటి పెళ్లి గురించి నిజం తెలుసుకుని షాక్ అయిన బాలు రోహిణి బండారాన్ని ఫోటోగ్రాఫర్ బయట పెట్టబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి అలాగే మనోజ్ ఇద్దరూ కూడా మా పెళ్లి రోజు యానివర్సరీని బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాం. అలాగే నేను ఫర్నిచర్ షాప్ పెట్టి 100 రోజులు కూడా పూర్తవుతుంది. 2 ఫంక్షన్లని ఒకేసారి గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాను. దీనికి ఈ ఫంక్షన్కి ఇంటర్నేషనల్ డీలర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు కనుక వస్తే మనల్ని చూసి మంచి మంచి డీలర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకే ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా మంచి మంచి బట్టల్లో అక్కడ బాగా రిచ్గా కనిపించేలా ఉండాలి. అంటే వాళ్ళు మన కుటుంబాన్ని చూసి నాకు డీలర్షిప్ అయితే ఇస్తారట. అందుకని మీరందరూ కూడా నా గురించి గొప్పగా చెప్తూ అక్కడ అందరికీ కూడా మీరు నచ్చేటట్టుగా ఉండాలి అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే అది విని బాలు అయితే నవ్వుతూ ఉంటాడు. ఏంట్రా, నీ గురించి మంచిగా చెప్పి నీతో ఎంతో ప్రేమగా ఉంటున్నట్టు అక్కడ మేము నటించాలా అని అంటూ ఉంటాడు బాలు. ఇదంతా కూడా నీ బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవడానికే కదా ఈ నాటకం అని చెప్తూ ఉంటాడు. నేనైతే చచ్చినా చేయను అని చెప్పేసి ఇక బాలు అయితే లోపలికి వెళ్ళిపోతాడు. అలా బాలు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే మీనా, బాలుని నువ్వే ఎలాగైనా సరే ఒప్పించాలి అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే నేషనల్ ఇంటర్నేషనల్ డీలర్స్ వస్తున్నారు, వాళ్ళ కంట్లో మనం పడ్డామంటే అప్పుడు మనోజ్ బిజినెస్ ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది. ఈ ఒక్క సహాయం చేసి పెట్టు, బాలుని అక్కడికి వచ్చి ఏమి అనకుండా ఉండేలా నువ్వే చూసుకోవాలి. మనోజ్ని పొగడకపోయినా పర్వాలేదు, మన ఇంట్లో మనం అందరం ఎంతో సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్నామని వాళ్ళకి తెలియచేయాలి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే ఇక మీనా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, నీకు నీ భర్తకి బాగా అలవాటైపోయింది అని అంటూ ఉంటుంది మీనా అయితే. ఏంటే అసలు వాళ్ళే తగ్గి ఒక మెట్టు కిందకి దిగొచ్చారని మొగుడు పెళ్ళం తెగ బిల్డప్ ఇస్తున్నారు. ఏంటండి ఇదంతా? మనోజ్ గారు బిజినెస్ కోసం ఏదో ఒక సహాయం అడిగితే కుటుంబ సభ్యుల కింద ఆ మాత్రం మనం చేయలేమా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. వాడేమంటున్నాడు, కొంచెం రిచ్గా తయారయ్యి మన కుటుంబంలో ఎటువంటి గొడవలు లేనట్టు అక్కడ కలిసిమెలిసి ఉందామని చెప్తున్నాడు. దానికి వీడిని ఇంత లోకు చేసి మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక సత్యమైతే కుటుంబంలో ప్రేమలు సంతోషాలు అన్నీ కూడా కలగలిపే ఉంటాయి, కానీ నీ కొడుకు ఇక్కడ ప్రేమ ఉన్నట్టు నటించమంటున్నాడు. అంటే వాడి మీద ఎవరికి ప్రేమ లేనట్టు, అలాగే వాడు ఏ తప్పులు చేయనట్టు అందరూ కూడా నటించాలి అని చెప్తున్నాడు. అంతే తప్ప ఈసారికి మీరు నాది ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, రేపటి నుంచి మనందరం కలిసిమెలిసే ఉందాము, ఒక్క మాట మీద ఉందాము అని అనడం లేదు. అంటే వాడు ఫంక్షన్ అయ్యే వరకే ఇలా కలిసిమెలిసి ఉందామని చెప్తున్నాడు. నీకేమో అది వినిపించదు కదా, నువ్వేమో ఒక చెవితోనేమో డబ్బు నగలు ఇవే వింటావు, మరో చెవితో ఇంక ఏమీ కూడా పట్టించుకోవు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ప్రభావతి అయితే మీరేం చేస్తారో నాకు తెలియదండి, మీరు బాలుని ఒప్పించండి అంతే అని ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా అయితే నేను వెళ్ళి అడుగుతానులేండి మావయ్య, మీకెందుకు శ్రమ అని అంటూ ఉంటుంది మీనా. వెళ్ళమ్మా, మనోజ్ గాడు ఏదో బిజినెస్లో పైకి రావాలని అనుకుంటున్నాడు కదా, ఈ బిజినెస్ని వాడి చేతే పెట్టించాడు, అలాగే వాడే కదా చూసుకోవాల్సింది, వాడికి అర్థమయ్యేలా చెప్పు అని సత్యం చెప్తూ ఉంటాడు మీనాతో. అప్పుడు ఇక మీనా అయితే బాలు దగ్గరికి అయితే వెళ్తుంది. తర్వాత రోహిణి శృతి రవి దగ్గరికి వస్తుంది. రవి, శృతి మీ ఇద్దరు నన్ను బాగా అర్థం చేసుకుంటారు కాబట్టి మీకు కూడా నేను చెప్తున్నాను. శృతి ఎలాగో డ్రెస్ సెన్స్ బాగుంటుంది, రవి నువ్వు కూడా షూట్ వేసుకునేరా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే ఇక సరే వదిన అని రవి, శృతి ఈజీగానే ఒప్పుకుంటారు. తర్వాత ఇక రోహిణితో అంటూ ఉంటుంది ప్రభావతి, నేను మీ మావయ్య కూడా రిచ్గానే కనిపించాలా అని అడుగుతూ ఉంటే, అవునత్తయ్య మిమ్మల్ని నేను రెడీ చేస్తాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఆ రోజు నీకే కంగారు అయిపోతుందమ్మా, ఇక నన్నే రెడీ చేస్తావు, పర్వాలేదులే మేము రెడీ అవుతాము అని అంటూ ఉంటుంది ప్రభావతి. లేదత్తయ్య, ఆ రోజు మీ అందరికీ కూడా
బ్యూటీ పార్లర్ నుంచి బ్యూటీషియన్స్ని రమ్మంటాను, వాళ్ళే మీకు అలంకరిస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి. చూసారా నా కోడలు ఇంట్లో వాళ్ళందరి మీద ఎంత శ్రద్ధ చూపిస్తుందో అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీరు చెప్పింది నిజమే అంకుల్. ఈ చెవిన విని ఆ చెవింట వదిలేయడం ఆంటీకి బాగా అలవాటు అనుకుంటా అని అంటూ ఉంటుంది శృతి. ఇప్పుడే కదా వాళ్ళ కంపెనీకి ఇంటర్నేషనల్ డీలర్ అయితే వచ్చి డీలర్ ఇస్తాడు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే వాళ్ళ యానివర్సరీ కూడా అని అంటున్నారు. మరి ఇన్ని సందర్భాలు పెట్టుకొని ఈవిడికి ఏంటో స్పెషల్గా చేసినట్టు అంత మురిసిపోతారేంటి అంకుల్ అని అంటూ ఉంటుంది శృతి. అయితే చిన్నపిల్లకి నీకు తెలిసిందమ్మా, కానీ దీనికి తెలియలేదు అని అంటూ ఉంటాడు సత్యం. సరేలేండి, ముందు వెళ్ళి రెడీ అవుదాం పదండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. రేపే ప్రభా ఫంక్షను, ఇవాళ కాదు అని చెప్తూ ఉంటాడు సత్యం. తర్వాత మీనా అయితే బాలు దగ్గరికి వెళ్ళి, ఏంటండి మీరు ఏదో మనోజ్ తన బిజినెస్ని పెంచుకుందామని చెప్పి అలా మాట్లాడుతున్నాడు. అయినా ఏం చెప్పాడు మీకు? అసలు రావద్దని ఏం చెప్పలేదు కదా, అక్కడికి రమ్మని చెప్పాడు. మరి ఇంకా మీరు సందేహిస్తారేంటి అని అంటూ ఉంటే, లేదు మీనా, నేను అక్కడికి వస్తే వాడి గురించి నిజాల్ని బయట పెట్టేస్తాను. అప్పుడు ఆఫీసర్ల ముందు మళ్ళీ వాడు లోకువైపోతే ఆ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ వాడికి రాదు. అప్పుడు వాడు చాలా దిగులు పడతాడు. ఇవన్నీ అవసరమా? అందుకని నేను ఇలాగా ఉండిపోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక బాలుని మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది, స్వయంగా తనే రమ్మన్నాడు. మీరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చోండి. ఎవరో వస్తారు గెస్టులు అంటున్నారు కదా, వాళ్ళు ఏమడుగుతారో దానికి సమాధానం మనోజ్కి వ్యతిరేకంగా కాకుండా అనుకువగా చెప్పండి. అప్పుడంతా కూడా ఏమీ కాకుండా సవ్యంగా జరుగుతుంది, ఎటువంటి గొడవలు కూడా ఉండవు అని అంటూ ఉంటుంది మీనా. సరే వస్తారు కదా అని అడుగుతూ ఉంటే, వస్తానులే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో రోహిణి అందరినీ కూడా పిలుస్తుంది. అందరినీ పిలిచి పదండి మనం షాపింగ్కి వెళ్దాం అని అంటూ ఉంటుంది. రోహిణి, ఏంటి షాపింగ్కా? ఇప్పుడెందుకమ్మా అంతమందిని పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మరి ఫంక్షన్కి మన డ్రెస్సులు కూడా బాగుండాలి కదా అత్తయ్య, అందుకని రిచ్గా కనిపించాలంటే రిచ్గానే కొనుక్కోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి. మీ అందరికీ కూడా డ్రెస్సులు నేను కొనిస్తాను అని చెప్పంగానే ఒక్కసారి మనోజ్ షాక్ అయిపోతాం. రోహిణి పక్కకి వచ్చి, నీకేమన్నా మతిపోయిందా? వీళ్ళందరికీ నువ్వు బట్టలు కొనిస్తావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఇలా చెప్తూ ఉంటుంది రోహిణి అయితే, చూడు మనోజ్, వీళ్ళు మనల్ని ఏమీ అనకుండా ఉండాలంటే మనం వీళ్ళకి ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎలాగో అప్పు చేస్తున్నావు కదా, నువ్వు ఇంకో కొంచెం అప్పు చెయ్యి సరిపోతుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే మనోజ్ అయితే, ఈ రోహిణిని వదిలేస్తే మొత్తం వీధిలో వాళ్ళకి కూడా బట్టలు తీయించేలా ఉంది అని అనుకుంటూ ఉంటాడు మనోజ్. తర్వాత అందరూ కూడా ఇక షాపింగ్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక బాలు అయితే షూట్ వేసుకుంటాడు. ఇక బాలు షూట్ వేసుకోవడం చూసి, భలే ఉందండి మీకు ఈ షూట్ అయితే అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మొరై, మళ్ళీ ఇంకా నువ్వు కొనుక్కోవాలంటే కొనుక్కోలేవు కదా, మంచిదే చూసి కొనుక్కో, ప్రతిసారి ఇదే కదా నువ్వు వేసుకోవాలి అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే చూసావా వీడు ఎలా మాట్లాడుతున్నాడో, నన్నేమో ఫంక్షన్లో నోరు ఎత్తద్దని చెప్పి వీడు మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నేను ఈ ఫంక్షన్కి రాను, ఏమీ రాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక రోహిణి అయితే, ఏంటండి మీరు అద్దం పద్దం లేకుండా అలా మాట్లాడతారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి అయితే మనోజ్తో. అయినా బాలు మనం కొనిస్తామంటేనే ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడే మనం అలా అంటే బాగోదు, ఇంకోసారి మీరు ఇలా ఎగతాళి చేయకండి అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు, నీ ఇష్టం వచ్చింది తీసుకో అని రోహిణి చెప్పంగానే, మీనా ఈ పార్లలమ్మ ఏంటి, నేను రాకపోతేనే గొడవ ఉండదు అనుకుని ఈ పార్లలమ్మ ఇప్పుడేంటి మనం రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే అంటూ అంత గట్టిగా చెప్తుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే మీనాతో. అప్పుడే ఇక మీనా కూడా, అవునండి అదే నాకు అర్థం కావడం లేదు, మనం రాకుండా ఉంటేనే బాగుంటుంది, ఇక మీ గొడవ ఉండదని అనుకుంటూ ఉంటుంది రోహిణి. అలాంటిది తను ఈరోజు మనల్ని తీసుకువెళ్ళడానికి కుతూహలంగా ఇంత ఆరాటపడుతుంది ఏంటో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటాడు బాలు అయితే, ఏదో జరుగుతుంది మీనా, మనం ఒక కంట కనిపెడుతూనే ఉండాలి అని చెప్తూ ఉంటాడు బాలు. మీకంతా అనుమానమే,
అనుమానం ముందు పుట్టి తర్వాత మీరు పుట్టినట్టున్నారు అని మీనా అయితే చెప్తుంది. అందరూ కూడా ఇక ఎవరికి కావాల్సిన వాళ్ళు డ్రెస్సులు తీసుకుంటారు. అలా తీసుకున్న తర్వాత అప్పుడే ఇక మౌనికకి కూడా చీర తీస్తుంది మీనా. అప్పుడే ఇక అంటూ ఉంటాడు సత్యం, మాకెవ్వరికి కూడా గుర్తులేదమ్మా, నిజంగా నువ్వు ఇంట్లో మౌనిక కూడా నువ్వు బట్టలు తీసావు, నువ్వు చాలా గొప్పదానివి అని పొగుడుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే మీనా వైపు అలా కోపంగా చూస్తూ ఉంటుంది. తర్వాత రోహిణి మౌనికకి ఫోన్ చేసి మా యానివర్సరీని ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, నువ్వు కూడా రావాలి అని అడుగుతూ ఉంటుంది. లేదు దినా, నాకు చాలా నీరసంగా ఉంటుంది, నేను రాలేను అని మౌనిక అయితే ఇక వాళ్ళకి విషెస్ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మౌనికకి చాలా నీరసంగా ఉంటుందంట అత్తయ్య, రానంది అని అంటూ ఉంటుంది రోహిణి. తను కడుపుతో ఉందని తెలుసుకున్నాక వాళ్ళ ఇంటికి స్వీట్ పట్టుకొని కూడా వెళ్ళలేదు. స్వీట్ తీసుకొని వెళ్ళి మౌనిక ఎలా ఉందో తెలుసుకొచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత అందరూ కూడా పెళ్లి రోజు ఫంక్షన్కి అక్కడికి కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా ఎవరైతే రావాలని అనుకుంటున్నారో అతనైతే లేటుగా వస్తాడని ఫోన్ అయితే వస్తుంది మనోజ్కి. మనమేమో కంగారు పడుతూ వచ్చేసాం కానీ అతను రావడానికి ఇంకా టైం పడుతుందంట అని అంటూ ఉంటాడు రోహిణితో. సరేలేండి, ఇప్పుడు మనం ఫ్యామిలీతో ఫోటోలు తీయించుకుందాము అని అంటూ ఇక ఫోటోలు అయితే దిగుతూ ఉంటారు. అప్పుడే ఇక కెమెరామన్ అయితే రోహిణిని చూసి షాక్ అయిపోతూ ఇదేంటి ఈ అమ్మాయి ఇక్కడుంది అని అనుకుంటూ ఉంటాడు. ఆల్రెడీ తనకి పెళ్ళైపోయి చాలా సంవత్సరాలైంది, అంటే అతన్ని వదిలేసి ఇతన్ని చేసుకున్నా అని అనుకుంటూ ఉంటాడు ఫోటోగ్రాఫర్. ఇప్పుడే ఈ విషయాన్ని వీళ్ళకి తెలిసేలా చేస్తాను అని అనుకొని ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే తన అసిస్టెంట్కి కెమెరా ఇచ్చేసి నేను ఇప్పుడే వస్తాను అని తనైతే ఇక స్టూడియోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రోహిణి మొదటి పెళ్లి ఫోటోలు కానీ మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. ఎక్కడా కూడా రోహిణి మొదటి పెళ్లి ఫోటోలు అయితే కనిపించవు. కనిపించకపోయేసరికి ఇదేంటి ఇక్కడే కదా ఉండాలి, ఏమైపోయాయి అని అనుకుంటూ ఉంటాడు ఫోటోగ్రాఫర్. తర్వాత ఇక మూలన ఫోటోగ్రాఫర్కి అయితే కనపడుతుంది రోహిణి మొదటి పెళ్లి ఫోటో. అయితే ఇదిగో మొదటి పెళ్లి ఫోటో దొరికింది అని ఫోటోగ్రాఫర్ అయితే ఆ ఫోటోని తీసుకొని ఇక మళ్ళీ కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మనోజ్ అనుకున్న ఆఫీసర్ అయితే వస్తాడు. అప్పుడు ఇక మనోజ్ అయితే ఆఫీసర్తో తన కుటుంబం వాళ్ళని అందరినీ కూడా ఇక పరిచయం చేస్తూ ఉంటాడు. ఇక రోహిణిని కూడా పరిచయం చేసి మా అత్తగారిది మలేషియా, కానీ మా మావయ్య గారు కొన్ని కారణాల వల్ల జైలుకి వెళ్ళారు అన్యాయంగా, 1 మంత్లో మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు మనోజ్ అయితే అతనితో. అప్పుడు ఆఫీసర్ అయితే మలేషియాలో నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్కి నేను కాల్ చేస్తాను, ఒకవేళ నాకు ఏదైనా సహాయం అయితే నేను తప్పకుండా చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. షాక్ అయిపోతూ వామ్మో ఇదేంది ఇలా తగులుకుంది అని స్టన్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ఫోటోగ్రాఫర్ అయితే ఎవరికి ఫోటోలు చూపించాలి ముందు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే కనిపిస్తాడు. బాలు కనిపించడంతో సార్ మీరు ఆ కుటుంబానికి ఏమవుతారు సార్? అదే సార్ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు కదా, ఆ కపుల్స్కి మీరు ఏమవుతారు అని అడుగుతూ ఉంటే వాళ్ళకి నేను తమ్ముడిని అవుతాను, అదే మా అన్నయ్య మా వదిన అని అంటూ ఉంటాడు బాలు. ఓ అవునా సార్, అయితే ఇదిగోండి సార్ మీ వదిన ఫోటోలు అని అంటూ ఫోటోలు అయితే చేతిలో పెడతాడు. మా వదిన ఫోటోలేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే ఫోటోగ్రాఫర్ని సార్ ఆ ఫోటోలు చూడండి సార్ మీకే అర్థమైపోతుంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఫోటోలను అయితే ఓపెన్ చేసి చూస్తాడు బాలు. ఫోటోలు ఓపెన్ చేసి చూసి బాలు అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ ఏంటిదంతా? అవును సార్, నేను తన మొదటి పెళ్లి ఫోటోల్ని చూశాను, అదే మా స్టూడియోలోనే చూశాను. అప్పట్లో మా నాన్నగారు ఆ ఫోటోలు తీశారట, ఇప్పుడు ఆయన లేరు, కానీ ఫోటోల్ని నేను భద్రంగా దాచాను మెమొరీలాగా, అందుకనే నాకు దొరికాయి అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. సార్ ఈవిడికి ముందే పెళ్ళైపోయింది సార్, కానీ అందరి ముందు నాటకం ఆడుతుంది. ఎందుకంటే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో, ఇతని డీటెయిల్స్ ఏంటో తెలుసు, ఇతను ఇప్పుడు లేడు, చనిపోయాడు, కానీ ఇతని కుటుంబం మాత్రం ఉంది అని అంటూ ఉంటాడు ఫోటోగ్రాఫర్. అయితే
చూడండి సార్, వెనకాల వాళ్ళ అడ్రస్ కూడా ఉంటుంది అని అనగానే అప్పుడే ఇక అడ్రస్లో ఫోన్ నెంబర్ ఉండడంతో ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అప్పుడే ఇంకా మీతో నేను మాట్లాడాలి, మీరు పలానా కళ్యాణ మండపం దగ్గరికి రండి అర్జెంటుగా అని చెప్పడంతో అప్పుడే ఇక అవతలి వాళ్ళు అయితే ఎవరు అర్జెంటుగా మాట్లాడాలి అంటున్నారు అని ఇక వాళ్ళైతే బయలుదేరుతారు. ఇంతలో ఇక మనోజ్ని పక్కకి పిలుస్తాడు బాలు. అయితే అప్పుడే ఆఫీసర్ అయితే ఇక డీల్ ఓకే చేస్తాడు మనోజ్కి. డీల్ ఓకే చేసి ఆఫీసర్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక బాలు దగ్గరికి వస్తాడు మనోజు. బాలు దగ్గరికి వచ్చి మనోజ్ అయితే ఏంట్రా ఆఫీసర్తో మాట్లాడుతూ ఉంటే రమ్మని తెగ గొడవ చేస్తున్నావు, ఏంటి అంత కొంపలు మునిగిపోయే పని అని అడుగుతూ ఉంటే అవునరా నిజంగానే కొంపలు మునిగిపోయే పని, నీ జీవితం తల్లకందులో అయ్యే పని ఇప్పుడు నేను చెప్పేది విషయం అని అంటూ ఉంటాడు బాలు. ఏంటది అని అనగానే చూడు ఇదిగో అసలు నీ భార్య భాగోతం చూడు, తనకి ఆల్రెడీ ముందు పెళ్ళైపోయింది అని చెప్పి ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. అయితే షాక్ అయిపోతూ చూసావు కదా పార్లలమ్మకి ఆల్రెడీ పెళ్ళయ్యింది కానీ నీ దగ్గర అబద్ధం చెప్తుంది అని అనగానే అప్పుడే మనోజ్ కోపంతో రగిలిపోతూ రోహిణి దగ్గరికి అయితే వెళ్తాడు. విద్యతో మాట్లాడుతున్న రోహిణిని చూసి రోహిణి ఇట్రా అని గట్టిగా అంటాడు. అప్పుడే రోహిణి అయితే మనోజ్ దగ్గరికి వెళ్తుంది. మనోజ్ దగ్గరికి వెళ్ళి ఏంటి మనోజ్ అక్కడ మనకి డీల్ ఓకే అయిందని ఆనందపడాలి కానీ నువ్వేంటి అలాగ సీరియస్గా ఉన్నావు అని అంటూ ఉంటే సీరియస్గా కాకుండా ఇంకెలా ఉండాలి, నువ్వెందుకు నన్ను ఇంత మోసం చేశావో, ఆల్రెడీ పెళ్ళి చేసుకొని నన్ను ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నావో, నీ మొదటి పెళ్లి గురించి ఎందుకు దాచిపెట్టావో అని అడిగేస్తాడు. ఆ మాట విని ఒక్కసారి రోహిణి పక్కనే ఉన్న విద్య కూడా షాక్ అయిపోతాం. ఏం మాట్లాడుతున్నావు మనోజ్, నేను నిన్ను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి, నీకేమన్నా మర్తిపోయిందా అని అడుగుతూ ఉంటే నాకు కాదు చూడు అని చూపిస్తాడు ఫోటోని. ఇక ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అయితే అమ్మో ఈ ఫోటోని చూసి మనోజ్ నిజం తెలుసుకుంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో విద్య అయితే ఏంటి మనోజ్ చదువుకున్నావు, నీకు ఆ మాత్రం తెలీదా, ఇప్పట్లో ఈ ఫోటోలు ఇలా క్రియేట్ చేయడం ఏఐ వచ్చాక తేలికైపోయింది, ఏఐ ద్వారా ఎలాంటి ఫోటోలైనా మనం క్రియేట్ చేయొచ్చు, ఆ మాత్రం అర్థం చేసుకోవేంటి, మీ ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యత మీ ఎదుగుదల చూసి ఓర్చుకోలేని ఎవరో ఈ ఫోటోని వాళ్ళు క్రియేట్ చేసి పంపించుంటారు అని విద్య అయితే అంటుంది. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి మనోజ్ అయితే షాక్ అయిపోతూ అసలు ఈ విషయం నేను గమనించలేదు, నువ్వనే వరకు నేను అసలు పట్టించుకోలేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది రోహిణి. అయితే నువ్వు ఈ ఫోటోల్ని చూపించి నన్ను ఇలా నిలదీస్తున్నావా అని అంటూ ఉంటే సరే ఫోటోల్ని చూపించి కాకుండా మరి సాక్ష్యాలు తీసుకొస్తే ఓకేనా నీకు పార్లలమ్మ అని అంటూ ఉంటాడు బాలు. రోహిణి మొదటి అత్తగారు, బావగారు, తోటికోడలు, మామగారు, ఆడబడుచు అందరూ కూడా వస్తారు. ఇక అందరూ వచ్చి అంటూ ఉంటారు ఏంటి అదంతా ఏఐ ద్వారా పెట్టించిన ఫోటోనా, ఆ పక్కన ఉంది ఎవరునా, ఆ పక్కన ఉన్నవాడు నీకు తెలీదా, వాడితో నువ్వు 5 సంవత్సరాలు కాపురం చేశావు, పిల్లాన్ని కన్నావు, ఆ మాత్రం వాడు నీకు గుర్తులేదా అని అంటూ ఉంటే ఒక్కసారే మనోజ్, ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మీరు మాట్లాడేది, ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు, నా కోడలికి కొడుకు ఉండడం ఏంటి, మొదటి పెళ్లి జరగడం ఏంటి అని అనగానే నువ్వేనా ఇప్పుడు అత్తగారివి, ఆ అమ్మాయి మిమ్మల్ని మోసం చేసింది, తనకి ఆల్రెడీ మా అబ్బాయితో పెళ్ళయింది, మా అబ్బాయి చనిపోయాడు, తరువాత తను మా మనవడిని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది, ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ తనని మేము ఇక్కడ చూసాము అని నిజాలను ఫోటోలను బయట పెడతారు. అప్పుడే ఆ ఫోటోలు చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు, నేనే పాపం చేశాను, నిన్ను అతిగా ప్రేమించడం నేను చేసిన తప్ప, నువ్వు మొదటి పెళ్లి చేసుకొని ఇప్పుడు బిడ్డ
ఆల్రెడీ బిడ్డని కన్నావు అంటే ఆ రోజు మీనా చెప్పింది కూడా నిజమే. సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నావని ఆ రోజు మీనా అంది, అది నిజమే అన్నమాట అని అంటూ అన్నీ కూడా గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు మనోజ్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రోహిణి మొదటి పెళ్ళి విషయం అయితే తను ఫస్ట్ యానివర్సరీ రోజే బయటపడబోతుంది. మరి ఇలాగే జరిగి రోహిణి బండారం బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ని ఇస్తుంది.